వెల్కమ్ టు కుకింగ్ బ్లాగ్. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఈ కుకింగ్ బ్లాగ్లో వచ్చేసి నేను ఫస్ట్ మామిడికాయలండి సీజన్లో. దీంతో నేను పచ్చడి చేస్తున్నాను. 2 మ్యాంగోస్ తీసుకున్నాను. ఆల్రెడీ సగం తినేసారు ఇంట్లో. ఇంకా మిగిలిన దాంతో నేను పచ్చడి చేస్తున్నాను. మామిడికాయలకి బాగా చెక్కు తీసేసుకొని ఆ చెక్కు మొత్తాన్ని కూడా నీట్గా క్లీన్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత మామిడికాయ ముక్కలన్నిటిని కూడా కట్ చేసుకోవాలి. ఒకసారి బాగా వాష్ చేసుకొని నీళ్ళల్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. అన్నిటిని కూడా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మనం మిక్సీలో వేసుకుంటాం కాబట్టి కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే అది గ్రైండ్ అయ్యేటప్పుడు బాగా మెదుగుతుంది. రోట్లో వేసుకుంటే ఇంకా బావుంటుంది. కాకపోతే నాకు అవైలబుల్ లేదు. చూడండి, మధ్య మధ్యలో మళ్ళీ వచ్చి తీసుకుంటున్నాడు మా వాడు. అంతే, మనమైనా అంతే. సగం శనగ్గింజలు, మామిడికాయలు ఇలాంటివి చేసే లోపలే సగం అయిపోతాయి. అన్నిటిని కూడా సన్నగా కట్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్‌లోకి ఇక నేను ఆయిల్ వేసుకుంటున్నా. ఇది గరిట అండి. గరిటెతో ఒక ముప్పావు గరిటె వేస్తున్నాను. స్పూన్‌తో అయితే ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు, తర్వాత ఒక 10, 12 మెంతులు వేసుకోండి. మెంతులు వేసుకొని లైట్‌గా వేగిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి వేస్తున్నాను. ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. అందులో ఉన్న గింజలంతా కూడా బావుంటుంది టేస్ట్. ఇవి కారం కొంచెం ఎక్కువున్నాయండి. నేను 4 వేస్తున్నా. మీరు ఇంకొంచెం పెంచుకొని వేసుకోండి కారం తక్కువుంటే. తర్వాత ఒక 6, 7 తెల్లగడ్డలు కూడా వేసి లో ఫ్లేమ్‌లో పెట్టి అన్నీ బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని మిక్సీ పట్టుకోండి. జస్ట్ ఒక 2, 3 టైమ్స్ పల్స్ ఇస్తే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకొని పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్‌ని కూడా వేసుకోండి. వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోండి. రాళ్ళుప్పు ఉంటే వేసుకోండి, బావుంటుంది. వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోండి. జస్ట్ ఇలా కచ్చాపచ్చాగా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, తర్వాత కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసి ఒకసారి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనము మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదా, దాంట్లోకి వేసేసుకోండి. అంతే అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. రైస్‌లోకి వేడి వేడి అన్నంలోకి వేసుకుంటే నెయ్యి వేసుకొని తింటే చాలా బావుంటుంది. ఈ మ్యాంగో పచ్చడి మీకు ఖచ్చితంగా డెఫినెట్‌గా నచ్చుతుంది. స్టే హెల్తీ అండ్ హ్యాపీ. అంతవరకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతే ఈ వీడియో.